ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చురుకుగా ఉండేవాడు, కానీ చదువులో మాత్రం వెనుకబడేవాడు. ఉపాధ్యాయులు అతన్ని తరచు మందలించేవారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చెప్పేవారు, రాము వంటి వాడివైపోవద్దు. ఒకరోజు స్కూల్లో ఒక ప్రతిభ పరీక్ష జరిగింది. అందరూ ముద్దుగా చదివే పిల్లలు మంచి మార్కులు సాధించారు. కానీ రాము మరోసారి విఫలమయ్యాడు. అలాగని రాము కోల్పోలేదు. ఆ రాత్రి అతను తన తల్లి దగ్గర కూర్చొని చెప్పాడు, నాన్న లేని జీవితం, చదువు మాకు తప్ప మిగిలింది ఏమీ లేదు. కానీ నేను వాడు కాదు, ప్రపంచం మర్చిపోలేని వాడిని కావాలి. అప్పటి నుండి రాము రోజు 4 గంటలు అదనంగా చదివే వాడయ్యాడు. స్కూల్ ముగిసిన తర్వాత అన్ని విషయాల్లో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసేవాడు. అతని మితిమీరిన పట్టుదలను చూసి టీచర్లు ఆశ్చర్యపోయారు. తొలుత అతనిని పట్టించుకొని వాళ్ళే ఇప్పుడు అతనికి సహాయం చేయడం మొదలుపెట్టారు. 1 సంవత్సరం గడిచింది. అదే ప్రతిభా పరీక్ష మళ్ళీ వచ్చింది. ఈసారి రాము మొదటి ర్యాంకు సాధించాడు. ఆయన విజయం గ్రామం అంతటా మారుమోగింది. అతని ఉపాధ్యాయులు కన్నీళ్లతో ముద్దాడారు. నువ్వు మాకు గర్వకారణం రాము అన్నారు. ఆ రోజే రాము మాట్లాడాడు, నాకు ఎవ్వరూ నమ్మకపోయినా నేను నన్ను నమ్మాను. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తే మీరు మీ శ్రమతో మీ విలువ నిరూపించాలి. ఏదైనా లక్ష్యం సాధించాలంటే ప్రతిబంధకాలు తప్పవు, కానీ వాటిని అధిగమించే శక్తి మన లోపలే ఉంటుంది. రాము చేసినట్టు మనము శ్రమిస్తే ఎంతటి గెలుపైనా సాధ్యమే.